వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఫర్ ద ఫస్ట్ టైం ఒక మెగాస్టార్ సినిమాలో విక్టరీ వెంకటేష్ కలిసి నటించడం అంటే నలుగురు సీనియర్ స్టార్లలో ఇంతవరకు కూడా ఏ ఇద్దరు కలిసి నటించలేదు. ఎప్పటినుంచో అభిమానులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఆ సీనియర్ స్టార్లు కలిసి నటించేటువంటి మల్టీ స్టార్లు గనక మనం ముందుకు వస్తే ఎంత బాగుంటుంది. ఇద్దరు స్టార్‌ని లేదా ముగ్గురు స్టార్‌ని కలిపి స్క్రీన్ మీద చూస్తే ఇంకెంత కన్నుల పండుగగా ఉంటుంది అని దశాబ్దాలుగా ఎదురు చూస్తూ వస్తున్నారు. మనకు తెలుసు ఎన్టీఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ్, శోభన్ బాబు. వీళ్ళు అలాగే రెబెల్ స్టార్ కృష్ణరాజు. ఈ ఐదుగురిలో కనీసం ఇద్దరు కలిసి కొన్ని సినిమాలు చేశారు. ప్రేక్షకుల్ని రంజింపజేశారు. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు కలిసి అనేక సినిమాల్లో నటించారు. సో అలా ఆ ఇద్దరు కథానాయకుల అభిమానులు వాళ్ళని స్క్రీన్ మీద ఒకే ఫ్రేమ్‌లో చూసి ఎంతో ఉద్వేగానికి లోనయ్యేవాళ్ళు. ఎంతో కన్నుల పండుగ ఉందని చెప్పి సంబరపడేవాళ్ళు. అలాగే ఎన్టీఆర్ కృష్ణ, అలాగే ఏఎన్ఆర్ కృష్ణ, కృష్ణ శోభన్ బాబు, కృష్ణ కృష్ణరాజు, ఇలా మల్టీ స్టార్లు ఎన్నో వచ్చాయి. జనాల్ని రంజింపజేసాయి, ఆకట్టుకున్నాయి. సో ఆ తర్వాత వచ్చేటప్పటికి ఈ మల్టీ స్టార్లు అనేవి తగ్గిపోతూ వచ్చాయి. ఇన్నాళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ వీళ్ళిద్దరూ కలిసి నటించినటువంటి సినిమా వచ్చే సంక్రాంతికి మన ముందుకు రాబోతోంది. ఇలాంటి ఒక విశేషాన్ని సాధ్యం చేసినటువంటి డైరెక్టర్ అనిల్ రావుపూడి. మనశంకర వరప్రసాద్ గారు ఆ సినిమాలో ఇప్పుడు మెగాస్టార్తో కలిసి వెంకటేష్ ఒక స్పెషల్ రోల్ చేశారు. అలాగే ఒక పాటలో ఇద్దరు కలిసి డ్యాన్సులు కూడా చేశారు. రీసెంట్గా వెంకటేష్‌కు సంబంధించినటువంటి షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. దానికి చిరంజీవి స్పందించారు. సో ఒక్కసారి మనం ఈ సోషల్ మీడియాలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు చిరంజీవి గారి ఎక్స్ హ్యాండిల్‌లో సో ఆయన ఒకటి పెట్టారు, మై డియర్ వెంకీ మై బ్రదర్ అంటూ ఒక నోట్ పెట్టారు. ఎందుకు పెట్టారు? ముందుగా దగ్గుబాటి వెంకటేష్ గారు ఈ సినిమాలో పనిచేసినటువంటి అనుభవాన్ని ఆయన షేర్ చేసుకున్నారు. ఏమని? ఒకసారి చూడొచ్చు. ఇక్కడ షాడో రూపంలో అంటే సిల్హౌట్లు అంటాం కదా, అలా సిల్హౌట్ రూపంలో వాళ్ళిద్దరూ కూడా చేయి కలిపినటువంటి ఒక స్టిల్‌ని ఆయన షేర్ చేసుకుంటూ దాంతోపాటు ఒక నోట్ రాశారు. ర్యాప్డ్ అప్ మై పార్ట్ టుడే ఫర్ మనశంకర వరప్రసాద్ గారు అండ్ వాట్ అన్ ఇంక్రెడిబుల్ ఎక్స్పీరియన్స్ ఇట్ హ్యాస్ బీన్. వర్కింగ్ విత్ మై ఫేవరెట్ చిరంజీవి వాజ్ an absolute joy and this film has left me with so many lovely memories. It was long overdue to share the screen with megastar Chiranjeevi and I am so glad Anil Ravapudi finally brought us together for this special film. Can't wait to celebrate Sankranti 2026 with all of you in theaters అని ఆయన ఈ విధంగా రాసుకొచ్చారు. అంటే మనశంకర వరప్రసాద్ గారి షూట్ అనేది, తనకు సంబంధించిన షూట్ అనేది పూర్తయిపోయింది. అదొక అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఇచ్చింది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అలాగే తన ఫేవరెట్ చిరంజీవి గారితోటి పని చేయటం అనేది ఎంతో జాయ్‌నిచ్చింది. అలాగే చాలా ఎన్నో మధురానుభూతుల్ని అందించింది అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. చాలా కలకాలి ఇదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇట్ వాజ్ లాంగ్ ఓవర్ డ్యూ టు షేర్ ద స్క్రీన్ విత్ మెగాస్టార్ చిరంజీవి. చాలా కాలం నుంచి, ఎన్నో ఏళ్ల నుంచి ఆయనతో కలిసి పని చేయాలనేది ఆయనలో ఉన్నటువంటి ఒక తపన. సో అది బాకీ పడి ఉన్నారు. ఇప్పటికీ అది అనిల్ రావుపూడి ద్వారా అది తీరిపోయింది అని చెప్పేసి ఆయన
సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒక స్పెషల్ ఫిల్మ్‌గా దీన్ని ఆయన ప్రస్తావించారు. సో, దీనికి ఇప్పుడు చిరంజీవి గారు పెట్టినటువంటి స్పందన, దాన్ని షేర్ చేస్తూ రీట్వీట్ చేస్తూ ఆయన ఒక నోట్ పెట్టారు స్పందనగా. మై డియర్ వెంకీ, మై బ్రదర్ అని సంబోధిస్తూ, ఏ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్ యూ ఫర్ దోస్ వండర్‌ఫుల్ 10 డేస్ వి స్పెంట్ వర్కింగ్ టుగెదర్. 10 రోజులు వీళ్ళిద్దరూ గూడా కలిసి పనిచేశారు. యువర్ ప్రెజెన్స్ బ్రాట్ సో మచ్ జాయ్ అండ్ ఎనర్జీ. సో, నీ ప్రెజెన్స్ అనేది, నువ్వు అక్కడికి రావటం అనేది ఎంతో ఆనందాన్నిచ్చింది. అలాగే ఎనర్జీని గూడా ఇచ్చిందని చెప్తూ ఉన్నారు. యూ యాడెడ్ సచ్ ఎ స్పెషల్ టచ్ టు మనశంకర వరప్రసాద్ గారు అండ్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్. లవ్ చిరంజీవి అని పెట్టారు. సో, ఈ సినిమాకి సంబంధించి ఇది ఒక స్పెషల్ టచ్. అంటే వెంకటేష్ అనే ఆ సినిమాలో నటించడం అనేది ఆ సినిమాకి ఒక స్పెషల్ టచ్‌నిచ్చింది. అలాగే ప్రతి మూమెంట్‌ని గూడా వెంకటేష్‌తో కలిసి నటించినటువంటి ప్రతి క్షణాన్ని కూడా నేను ఆస్వాదించాను అని చెప్పేసి సో, ఆయన స్పందించారు. సో, ఇలా ఈ ఇద్దరు కథానాయకులు కూడా ఇలా పరస్పరం వాళ్ళ మధ్య ఉన్నటువంటి అభిమానం కానివ్వండి, స్నేహాన్ని గానివ్వండి, ఇలా వ్యక్తం చేసుకున్నారు. సో, ఇప్పుడు అందరూ కూడా అనిల్ రావిపూడిని ప్రశంసిస్తూ ఉన్నారు. అంటే చాలా విషయాల్ని తను మిగతా వాళ్ళకి సాధ్యం కాదు అనుకున్నటువంటి విషయాల్ని తను చేసి చూపిస్తూ ఉన్నాడు. ఈ సినిమాకి సంబంధించి 'మనశంకర వరప్రసాద్' గారి సినిమాకి సంబంధించి చూసుకుంటే, నయనతారతోటి ఆయన చేసినటువంటి వీడియో, అంటే ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఆమె ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నానని చెప్పటానికి ఒక వీడియో చేసుకొని తన దగ్గరికెళ్ళి, చెన్నైకెళ్ళి ఆమె దగ్గరికి సో, ఆ కథ చెప్పి, ఆమె పాత్ర చెప్పి ఒప్పించారు. దానికి సంబంధించి ఆమె చేసినటువంటి ఒక వీడియో అది ఎంత వైరల్ అయిందో మనకు తెలుసు. అసలు నయనతారతోటి ఇలాంటి ఒక వీడియో చేయటం అసాధ్యం అని చెప్పేసి అందరూ భావించేవాళ్ళు. ఎందుకంటే ఆమె సినిమా చేయటం వరకే తన పని. ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేయను అని చెప్పేసి తను చేసే సినిమాల అగ్రీమెంట్‌లోనే ఆ పాయింట్‌ని కూడా ఆమె రాసుకునేవాళ్ళు. అంటే ఆ సినిమా పని చేయడంతోటి తన పని అయిపోయిందని భావించేవాళ్ళు. అలాంటి ఆమె చేత ఇది ప్రమోషనల్ కాదు, సినిమా ఇంకా బిగిన్ కాలేదు. కానీ ఈ సినిమాలో నేను చేస్తున్నానని చెప్పి ఆమెతోటి ఒక ఎంటర్‌టైనింగ్ వేలో ఆయన చేసినటువంటి ఆ వీడియో అది నిజంగా ఎంత వైరల్ అయిపోయింది. అదొక్కటే కాదు. చిరంజీవి గారితోటి అలాంటి ఒక వీడియో చేశారు. ఆయన ఒక మేనరిజం ఏదైతే ఉందో ఇలా చెయ్యి ఇలా అని ఇలా అనేది అలా అంటూ ఒక వీడియో. అలాగే ఉదిత్ నారాయణ్ గారిని చాలా సంవత్సరాల తర్వాత ఒక తెలుగు సినిమా పాట ఈ ఈ సినిమాతో ఆయన పాడించాడు. దానికి సంబంధించి ఆయనతోటి కూడా సరదాగా ఒక వీడియో కామిక్ వేలో వీడియో చేయటం. సో, ఇలాంటి పబ్లిసిటీ స్టంట్ అనండి, ఇంకేదైనా అనండి. కానీ అది అందరినీ కూడా అలరించే రీతిలో ఉంటుంది. ఆ తరహాలో అనిల్ రావిపూడి తన ప్రతి సినిమాని కూడా తను ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు 'మనశంకర వరప్రసాద్' గారనే సినిమాని సంక్రాంతికి మామూలు ఫీస్ట్ కాదు, డబుల్ ఫీస్ట్‌గా ఉండటం కోసం విక్టరీ వెంకటేష్‌ని కూడా ఈ సినిమాకి ఒక అదనపు ఆకర్షణగా తీసుకొచ్చారు. ఇలా ఒక మల్టీ స్టారర్ అనేది ఈ సినిమా కుదిరింది. గతంలో 'గోపాల గోపాల్' అనే సినిమాలో వెంకటేష్ గారి కోసం పవన్ కళ్యాణ్ వచ్చారప్పుడు. అందులో మానవ రూపంలో ఉండే భగవంతుడిగా మనకి పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో కనిపిస్తారు. 'ఓ మై గాడ్' అనేటువంటి హిందీ సినిమాకి అది రీమేక్ అనే విషయం మనందరికీ తెలుసు. కానీ అక్కడ వాళ్ళిద్దరూ కూడా అది మల్టీ స్టారరే. కానీ అక్కడ వాళ్ళిద్దరూ సమకాలీనులు కారు. ఎవరు? వెంకటేష్, పవన్ కళ్యాణ్. ఇక్కడికొచ్చేటప్పటికి వీళ్ళు ఒక సీనియర్ స్టార్లుగా, నలుగురు సీనియర్ స్టార్లుగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వాళ్ళు అలాంటి కీర్తిని సంపాదించుకున్నారు. సో, ఇప్పుడు వాళ్ళల్లో ఈ ఇద్దరూ కూడా కలిసి నటించడం, చిరంజీవి, వెంకటేష్ 'మనశంకర వరప్రసాద్' గారి కోసం నటించడం అనేది వాళ్ళ ఇద్దరు అభిమానుల్ని కూడా ఆనంద పరవశుల్ని చేస్తుందని చెప్పాలి. వాళ్ళందరూ కూడా సంక్రాంతి కోసం 2026 సంక్రాంతి డేట్ ఏదనేది ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలేదు అధికారికంగా. మేబీ అది 10 ఉంటుందా? 11 ఉంటుందా? అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. సో, మొత్తానికి 2026 సంక్రాంతి బ్లాక్ బస్టర్ కావటం ఖాయం.
ఎందుకంటే 4 సినిమాలు వస్తున్నాయి. అందులో మనశంకర వరప్రసాద్ గారు ఒక ఈ స్పెషల్ అంశంతోటి, విశేషంతోటి మన ముందుకు రాబోతోంది. సో, ఒకే ఫ్రేమ్‌లో వాళ్ళిద్దరూ కూడా చిరంజీవి, వెంకటేష్ కలిసి కనిపించేటువంటి ఆ సీన్‌లేవైతే ఉన్నాయో, ఆ పాట ఏదైతే ఉందో ముఖ్యంగా, ఇద్దరు కలిసి డాన్స్ చేయటం, స్టెప్పులేయటం, అది ఇంకెంతగా తెర మీద ఒక అద్భుతంగా ఆవిష్కరణ జరుగుతుందో, సో, దానికోసం అందరూ కూడా అభిమానులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి చూద్దాం ఆ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ ఆ సినిమాకి నిజంగా ఎలాంటి ఆకర్షణ తీసుకొచ్చింది? స్క్రీన్ మీద వాళ్ళిద్దరి ప్రెజెన్స్ ఎలా ఉండబోతుంది? లెట్ అస్ వెయిట్ అండ్ సీ.